ప్రెగ్నెన్సీలో ఉండగా ఒక జ్వరం వచ్చినా, రొంపు వచ్చినా, దగ్గు వచ్చినా ఏ మెడిసిన్ వాడటానికి ఉండదు. రీజన్ ఏంటి? అపోహలు. బేసిక్‌గా ప్రెగ్నెంట్ వుమెన్‌కి సేఫ్టీ అనేది ఒక కన్సర్న్ ఉంటుంది. కానీ వాళ్ళకి భయం కూడా ఉంటుంది. అందుకే భయానికి వాళ్ళు చాలా మట్టుకు ఆగిపోతారు. కానీ ప్రెగ్నెంట్ వుమెన్‌కి సేఫ్ ఉన్న మెడికేషన్స్ కూడా ఉంటాయి. కామన్ మ్యాన్‌కి ఇచ్చే మెడికేషన్స్ అన్ని ప్రెగ్నెంట్ వుమెన్‌కి ఇవ్వలేం. దాని గురించి అవగాహన ఉండదు కాబట్టి ఫీవర్ వస్తే నార్మల్ మెడికేషన్స్ పారాసెటమాల్ ఉంది. అది ఎవరికైనా సేఫ్. పిల్లల్లో కూడా సేఫ్. ఎలర్జీ ఉంటే తప్పితే. అలా కొన్ని మెడికేషన్స్ ఇవ్వచ్చు. ఎలర్జీస్‌కి కూడా కొన్ని మెడికేషన్స్ ఇస్తాం. అది ఇవ్వచ్చు. ఫీవర్‌కి సంబంధించినంత వరకు ఏదైనా కూడా కామన్‌గా ఉంటాయి. కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు, కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వద్దు. అందుకే ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా ప్రెగ్నెంట్ వుమెన్ డాక్టర్ దగ్గరికే వెళ్ళి తీసుకోవాలి తప్పితే ఏ చాట్ జీపీటీనో లేకపోతే గూగులో ఇప్పుడు అది ఎక్కువైపోయింది. చాలా ఎక్కువైపోయింది.